ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల పురపాలక సంఘం బీఆర్ఎస్కు చెందిన చైర్మన్ పెంటరాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్లపై ప్రవేశపెట్టిన అవిశ్వాసంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు నెగ్గారు. గురువారం ఆర్డీఓ రాములు సమక్షంలో అవిశ్వాసం ప్రక్రియ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు గైర్హాజరు కాగా కాంగ్రెస్ కౌన్సిలర్లు 26 మంది, బీజేపీ కౌన్సిలర్ మోతే సుజాత హాజరయ్యారు. చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసం పెట్టాలని గతంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు సంతకాలతో కూడిన వినతి పత్రంను కలెక్టర్కు అందజేశారు. నిర్దేశిత గడువు అనంతరం గురువారం అవిశ్వాసం ప్రక్రియలో భాగంగా సమావేశం ఏర్పాటు చేసి ఓటింగ్ నిర్వహించారు. ఉదయం చైర్మన్కు, మధ్యాహ్నం వైస్ చైర్మన్కు అవిశ్వాసం నిర్వహించారు. అవిశ్వాసంలో 26 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు మరో కౌన్సిలర్ సుజాత కూడా మద్దతుగా నిలిచారు. దీంతో చైర్మన్ గా పెంటరాజయ్య, వైస్ చైర్మన్ గా గాజుల ముఖేష్ గౌడ్ పదవులను కోల్పోయినట్లు అయ్యింది. చైర్మన్ గా ఉప్పలయ్య, వైస్ చైర్మన్ గా సల్ల మహేష్ల ఎన్నిక లాంఛనమే కాగా కలెక్టర్ నిర్ణయం మేరకు వారి ఎన్నిక జరగవలసి ఉంది. సార్ ఒకసారి సార్ అంతే రెండు నెగ్గినాయి తీర్మానం చైర్మన్ మంచిర్యాల రహదారులు, భవనాలు శాఖ అతిథి గృహ స్థలంలో మాతా శిశు ఆసుపత్రి నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు వెల్లడించారు. గురువారం ఆయన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐబీ స్థలంలో అనాలోచితంగా నిర్మాణం జరుపుతున్న మార్కెట్ కాంప్లెక్స్ నిలిపివేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆసుపత్రిని నిర్మిస్తామని తెలిపారు. అలాగే అదనంగా మరో 300 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని చెప్పారు. మంచిర్యాలలో తిలక్ నగర్, ఏసీసీ, గోదావరి రోడ్డుతో పాటు మరో చోట శ్మశాన వాటికలు నిర్మించాలని సంకల్పించినట్లు తెలిపారు. ఏసీసీలో అధునాతన సౌకర్యాలతో శ్మశాన వాటిక నిర్మిస్తున్నామని వివరించారు. గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా 2వ పైప్ లైన్ తో సాగునీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు. మంచిర్యాలలో డంప్ యార్డు సమస్యను రూపుమాపుతామని భరోసా ఇచ్చారు. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని మున్సిపాలిటీలలో స్వచ్ఛమైన తాగునీరు రోజు సరఫరా చేస్తామని అన్నారు. ఓవర్ బ్రిడ్జ్ పై 15 లక్షలతో రోడ్డును వేయడంతో పాటు రోడ్డు ఇరువైపులా పూల కుండీలు, టైల్స్ వేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపి ఓటేసిన 27 మంది కౌన్సిలర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
వాళ్ళు ఏ నమ్మకంతో అయితే ఈరోజు కొట్టేసిర్రో తప్పకుండా వాళ్ళ నమ్మకం అమలు చేయకుండా అభివృద్ధి చేస్తూ ఇవాళ ఇప్పటికే కనబడుతుంది. ఇప్పుడు 14 తారీఖు నాడు దానికోసం తొందర డేట్ తీసుకొని ఎవరు లేకుండా కౌన్సిలర్తో 14 తారీఖు మంచినీళ్ళు కార్యక్రమం ఉన్నది. మంచిర్యాల మున్సిపాలిటీ, నస్పూర్ మున్సిపాలిటీ, లక్ష్మీపేట మున్సిపాలిటీ రోజు ఉదయం 5 నుంచి 7, 6 నుంచి 8 ఇంకా డిసైడ్ చేయాలి. టైం ఒకటి డిసైడ్ చేసేసి 2 గంటలు స్వచ్ఛమైన నీరు. ఇప్పుడు అదే నీళ్ళు నేను కానీ సంబంధిత కలెక్టర్ మిగతా అధికారులు ఈ కౌన్సిలర్తో కూడా తాగిపిస్తాం. అందరితోటి మేమందరం నల్ల కింద చేతి పెట్టి నీళ్ళు తాగుతాం. ఆ నీళ్ళు అదే నీళ్ళను మంచి నీళ్ళనే ప్రజలకు సప్లై చేస్తాం. ఇది ఎండాకాలం అనుకుంటూ వస్తుంది. ఇంకా ఫర్దర్ కూడా ఇంప్రూవ్ చేసి ఇంకో సంవత్సరం లోపల ఇంప్రూవ్ చేసి ఈ వాళ్ళు వేస్ట్ చేస్తారని ఒక భయం ఉంది తప్పితే 24 గంటలు ఇచ్చే అవకాశం కూడా ఉన్నది. వాళ్ళు వీళ్ళందరూ కోఆపరేట్ చేస్తే, ప్రజలు కోఆపరేట్ చేస్తే ఇవాళ ఖచ్చితంగా గెలిచి నెల దాటింది. కానీ పని మొదలుపెట్టి నెల దాటలేదు. ఇవాళకి నెల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కలేని విధంగా మొట్టమొదటిసారి 3 తారీఖు గెలిచి సరే ఇక్కడ ఉందాం అనుకుంటే అక్కడికి హైదరాబాద్కి వెళ్ళమంటే అర్జెంట్ పోవడం జరిగింది. 5 తారీఖు నాడు సంబంధిత కలెక్టర్ కానీ అధికారులతో మాట్లాడి వడ్లేదైతే ఇదివరకు తాళ్ళ పేరు మీద రైతులను మోసం చేస్తున్నారు. బస్తాకు దాదాపు 4 నుంచి 5 కిలోల లెక్కల, క్వింటాల్కి 10-12 కిలోల లెక్కల తాళ్ళ పేరు తీసుకుంటున్నారు. 5 తారీఖు నాడు మాట్లాడి చెప్పి రేపటి నుంచి ఒక్క గింజ కూడా ఎక్స్ట్రా జోకొద్దని చెప్పడం జరిగింది. దానికి వెంటనే కలెక్టర్ గారు కానీ సంబంధిత అధికారులు రైస్ మిల్లర్ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. 6 తారీఖు నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎక్స్ట్రా జోకలు ఒక సంచి టేస్తున్నారు, జనప సంచి టేస్తున్నారు. అంతకుముందు అమలు 10 తీసుకున్నారు, 10 రూపాయల బస్తాలు, లారీలు 10 రూపాయలు. ఇప్పుడు లారీలకు ఇచ్చేది, అమలుకి ఇచ్చేది. ఈ మొత్తం 9.5 సంవత్సరాలు ఇంత ప్రశాంతంగా ఏ రకమైన కాంప్లైంట్ లేకుండా వడ్లు మార్కెట్ తీసుకొచ్చి పోవడం అనేది జరిగింది. ఇక గూడెం సంగతి చెప్తే మీకు నవ్వాలని ఏడో నాకు అర్థమవుతుంది. గూడెం తిప్పలబడి ఆ పైపు తెచ్చి ఈ పైపు తెచ్చి చేసి నీళ్ళు ఇడిపిస్తే మేము నీళ్ళు ఇచ్చినాక తెల్లారి పోయి గూడెం పోయి పూజ సత్యనారాయణ స్వామి మంచిగా ఆశీర్వాదం ఉండాలి. మరి వాళ్ళు చేసినప్పుడు ఆశీర్వాదం అనిపించలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆశీర్వాదం? అది మొన్న ఒకటి స్టార్ట్ చేసినాం, అవసరాన్ని బట్టి 2 స్టార్ట్ అయింది. నిన్న 2వ పంపు కూడా స్టార్ట్ అయింది. 2 పంపులు స్టార్ట్ అయ్యి కూడా 24 గంటలు దాటింది. 2వ పంపు స్టార్ట్ అయ్యి ఇంతవరకు పైపులు ఎక్కడ కాదు, నీళ్ళు బరాబర్ పోస్తుంది. మీరు ఫ్లైఓవర్ మీద రోడ్డు చూస్తారు. ఫ్లైఓవర్ మీద కూడా కొత్తగా మనిషిని తీసుకురాలే, కొత్తగా డబ్బులు ఎక్కడికి వెళ్ళి ఒక 17.5 లక్షలు మాత్రం మద్రాస్ టెక్నికల్ సపోర్ట్ కోసం అని చెప్పి ఆ కోవిడ్ స్ట్రెంత్ కుదరదని చెప్పి మద్రాస్ నుంచి ఆ షీట్ తెప్పించి లేబర్ కూడా అక్కడికి వెళ్ళి తెప్పించేసాం. అది కూడా అది మొత్తం అయిపోయింది. ఆ ఫుట్పాత్ మీద టైల్స్ చేసి మళ్ళీ పూల చెట్లు, ఈ కుండీలు కాకుండా పూల చెట్లు డైరెక్ట్ దానికి పారే విధంగా, తీగల పూల చెట్టునే పారే విధంగా చేస్తున్నాం. ఇప్పుడు ఈ రోడ్డు కూడా శ్రీనివాస గార్డెన్ అంటే మన కాన్స్టిట్యూన్సీ బార్డర్ వరకు అది కూడా మొత్తం రెన్యువల్ చేస్తారు. అవన్నీ కూడా చేస్తున్నారు. అయిపోతుంది అప్పటివరకు 25 తారీఖు వరకు అయిపోతుంది. నస్పూర్ ఉన్న ప్రభుత్వ భూములు అన్యాక ఎక్కడైతే కబ్జా చేసి వేరే కాయిదాలు సృష్టి చేస్తున్నారో అవన్నీ ఆడ మావాడ నీవాడ ఇంత పెద్ద వచ్చినాడో అన్నీ కూలగొట్టడం జరుగుతుంది. ఏ రకమైన కాంప్రమైజ్ లేదు. కూలగొట్టి ఇదివరకు ఎవరికైతే పట్టాలు ఇచ్చినామో, నేను ఇచ్చిన పట్టాలు భూమి లేనప్పుడు ఇచ్చినాను, భూమి లేకుండా ఇచ్చినా అని చెప్పి కాబట్టి ఆ భూమి అంతా చూపించి భూమి పట్టాలు ఇచ్చినా అని చెప్పి బీజేపీ వాళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళకు చూపించదలుచుకున్నాను. చూపించి వాళ్ళ పట్టాల వాళ్ళకు భూమి చూపించి ఇందిరా మిల్లు కూడా శాంక్షన్ చేసి ఇచ్చి మా కాంగ్రెస్ పార్టీకి ఇట్లుంటుంది, మీరు ఇట్లుంటారని చెప్పి చెప్పడం తెలుసుకున్నాను. ఇంతకుముందు గూడెంకా పోయి పూజ చేసినట్టు రైతు బంధు ఈ 2 పంటల మధ్యలో ఉన్నాం కాబట్టి రైతు బంధు అనే కార్యక్రమం కంటిన్యూ చేసినాం. 5,000 లెక్కన ఇస్తున్నాం. ఇది వచ్చే ఏదైతే ఖరీఫ్ ఉంటుందో ఖరీఫ్ నుంచి 7,500 రైతు భరోసా ఇస్తాం. దీంట్లో కూడా ఎకరం వరకు ఇవ్వడం జరిగింది. మిగతా కూడా ఇస్తున్నారు. డబ్బులు ఇవ్వాడా? ఇప్పుడు మేము వచ్చి నెల కాలే మమ్మల్ని అడుగుతారు. వాళ్ళు 10 ఏళ్ళు చెప్పిన ఏం అడగకపోతే ఎవరు అడగలేదు. ఆడ పోనీ మేము చేస్తాం సిద్ధంగా ఉన్నా కానీ ఆడ రూపాయి లేదు. రోజు ఎన్ని ట్యాక్సులు కలెక్షన్ అయితే రాత్రి లెక్క చూసుకోవాలి, పొద్దుగాలు ఎవరికి ఇవ్వాలి పైసలు అనే పరిస్థితి నడుస్తుంది. ఆడ ఇంకొక నెల 2 నెలలు ఈ మార్చి ఏప్రిల్ బడ్జెట్ తోటి మేము లైన్లోకి వస్తాం, మేము చేసుకుంటాం. అయోధ్యలో రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ పర్వదినంకు కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరు కాబోమంటూ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబెల్లి రఘునాథరావు ఆక్షేపించారు.
గురువారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని హిందువులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అపూర్వ ఘట్టం ఆవిష్కృతం అవుతున్న ఆనంద ఘట్టంలో కాంగ్రెస్ పాల్గొనకపోవడం సముచితం కాదని అన్నారు. ఈ నెల 22వ తేదీ దేశంలో హిందువులకు పండగ రోజని అన్నారు. దేశంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించి మోదీ నేతృత్వంలో అధికారంలోకి వస్తుందని అన్నారు. పెద్దపల్లి పార్లమెంటు సభ్యునిగా బీజేపీ అభ్యర్థి గెలుస్తాడని అన్నారు. 500 సంవత్సరాల నుంచి ఏదైతే హిందువుల యొక్క చిరకాలక కోరిక, హిందువులందరూ కూడా ఎన్నటి నుంచో అయోధ్యలో రామ మందిరం కావాలని అందరు హిందువులు కూడా వెయిట్ చేస్తారు. దీనికి సంబంధించి పోరాటం గత 30-40 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న డాంచా ఏదైతే బాబ్రీ మస్జిద్ డాంచా దాన్ని కూలగొట్టడము, దాంట్లో 1000 మంది చనిపోవడము, కేసులు పెట్టడము, తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఏదైతే భవ్యమైన రామ మందిర నిర్మాణం చేపట్టారో ఆ భవ్యమైన రామ మందిర నిర్మాణం ఈ నెల జనవరి 22వ తేదీ నాడు చేపట్టడం జరిగింది. దీనికి దేశంలో ఉన్న హిందువులందరూ కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొంటారు. మన తెలంగాణ రాష్ట్రం, మన మంచిర్యాల జిల్లాలో కూడా అక్షితల పంపిణీ కార్యక్రమం, శోభాయాత్రలో ప్రతి గ్రామంలో కులాలకు మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున అందరు పాల్గొంటారు. శోభాయాత్రలు, అక్షింతల పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖార్గే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులకు అందరికి ఎట్లయితే ఆహ్వానం పంపినరో అట్లనే రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో వీళ్లకు ఆహ్వానం పంపడం జరిగింది. వీళ్ళు ఈ ఆహ్వానాన్ని నిరాకరించడం, మేము రామ మందిరం యొక్క ఇనాగ్రేషన్ ప్రోగ్రాం 22 నాడు దాంట్లో మేము పాల్గొనము, మేము దాన్ని బాయ్కాట్ చేస్తామని చెప్పడం చాలా చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో అసలు రాముడే లేడు, రాముడు దేవుడే కాదు, అయోధ్యలో రాముడు పుట్టిండని ఏం నమ్మకం, ఎటువంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి, ఎటువంటి ప్రూఫ్స్ మీ దగ్గర ఉన్నాయి అని అడిగిన ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు అయోధ్యలో భవ్యమైన రామ మందిరం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆధారంగా చేపట్టిన ఈ రామ మందిర నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనకపోవడం చాలా బాధాకరం. మీరు రామ మందిరాన్ని బాయ్కాట్ చేశారు. అదే వేరే మతస్థుల ప్రోగ్రాంలు అయితే పోతారు, తలలకు టోపీలు పెట్టుకుంటారు, అన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు, రంజాన్ కార్యక్రమం, బక్రీద్ కార్యక్రమాలలో పాల్గొంటారు. మరి అటువంటి మీకు రామ మందిరం, రాముడు పుట్టిన చోట అయోధ్యలో ఇంత పెద్ద కార్యక్రమానికి మీకు ఆహ్వానం వస్తే మీరు దేని గురించి బహిష్కరించారు? నేను తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులను కూడా అడుగుతున్నా, మరి మీరు రామ మందిరానికి వ్యతిరేకంగానా, మీరు రామ మందిరానికి అనుకూలంగా ఉన్నారు? మన మంచిర్యాల జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా అడుగుతున్నా, ఎందుకంటే ఇక్కడ కూడా 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు రామ మందిరానికి అనుకూలమా, మీరు రామ మందిరానికి వ్యతిరేకమా? మీరు అసలు రాముడు ఉన్నాడని నమ్ముతుర్రా, నమ్ముతలేరా? ఇలా మీరు కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల యొక్క వైఖరి వల్ల కొన్ని చోట్ల అక్షితల పంపిణీ కార్యక్రమంలో కూడా రాజకీయం చేయబడ్డది. బీజేపీ ఎన్నడూ రాజకీయం చేయదు. రాముడు రాముడు, దానికి సంబంధించిన కార్యక్రమాలు చేయడానికి విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఇటువంటి సంస్థలు ఉన్నాయి. హిందూ సమాజం అంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల వల్ల, రాజకీయ లబ్ధి కొరకు
మైనారిటీ ఓట్ల కొరకు ఇవాళ రామ జన్మభూమి ఏదైతే మందిరం యొక్క ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు బహిష్కరిస్తారు. మీరు రామ జన్మభూమి ఏదైతే రాముని యొక్క గుడి కార్యక్రమాన్ని అయోధ్యలో మీరు బహిష్కరిస్తే రేపు రాబోయే లోక్సభ ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు బహిష్కరిస్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఇలా కేవలం మైనారిటీ ఓట్ల కొరకు కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా ఇది. భారతీయ జనతా పార్టీ చెప్పింది చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. గతంలో అనేవాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీకి రామ మందిరం గుర్తుకొస్తుందని. ఇవాళ బీజేపీ పార్టీ చెప్పిన మాట ప్రకారం రామ మందిరాన్ని రెండు ఏవైతే మతాలకు సంబంధించిన ఇష్యూ ఉండేనో దీన్ని సామర్థ్యంగా అంటే సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ ప్రకారం దీన్ని చేయడం జరిగింది. ఒక రామ మందిరమే కాదు, ఆర్టికల్ 370 ఇట్లా అనేక విషయాలు ఏదైతే భారతీయ జనతా పార్టీ చెప్పిందో అవి చేసి చూపించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఓట్ల కొరకు గ్యారంటీలు చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అయోధ్య రామ మందిరం ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను గురువారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని పెద్దంపేట గ్రామంలో ప్రతి ఇంటికి అక్షింతలను పంపిణీ చేశారు. మహిళలు, పురుషులు గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం నుండి అయోధ్య శ్రీరాముని అక్షింతలు తీసుకుని శోభయాత్రగా గ్రామంలోని పురవీధుల్లో జై శ్రీరామ్, రామలక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి అంటూ నినాదాలు చేస్తూ అక్షింతలను తీసుకొని భక్తులు ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలోని ప్రతి ఇంటికి అక్షింతలను పంపిణీ చేస్తూ ఈ నెల 22న అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ కార్యక్రమం ద్వారా శ్రీరామ భక్తుల కల నెరవేరబోతుందని ఆనందం వ్యక్తం చేశారు. శ్రీరామ స్పర్శ అక్షింతలను ఇంటిలో భద్రపరుచుకొని ఈ నెల 22న అయోధ్యలో శ్రీ బాలరాముడు ప్రతిష్ఠ రోజున గ్రామంలోని ప్రతి ఇంటిలో పూజలు నిర్వహించుకొని ప్రతి ఇంటికి ఒక 5 దీపాలు చొప్పున వెలిగించాలని పేర్కొన్నారు. మారుతి మంగళహారతి మంగళహారతి అందుకో మారుతి మంగళహారతి ఒక్క దీపాలు నీ చుట్టూ వెలుగంత భక్తితో బంగారు తప్పు మాణిక్యాలు మంగళహారతి అందుకో మారుతి మంగళహారతి. భక్తితో రామదాసుని ఆలయమును కట్టించగా సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.